వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ ఇయర్లో ఏవైనా పెద్ద మూవీస్ రాబోతున్నాయా అని అంటే కనుక మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ, అదేవిధంగా మన చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర, అదేవిధంగా మన జై బాలయ్య. సో బాలయ్య గారు నటిస్తున్న అఖండ 2. మరి ఈ మూడు మూవీస్ పోటా పోటీగా రాబోతున్నాయి. అంటే అన్ని మూవీస్ సెప్టెంబర్లోనే, ఈ ఇయర్ 2024లోనే సెప్టెంబర్లోనే ప్లానింగ్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అఖండ ఆల్రెడీ సెప్టెంబర్ 25న అయితే గ్రాండ్గా రిలీజ్ అయితే కాబోతున్నట్లయితే సో మనకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే. మరి అఖండతో పోటా పోటీగా అన్నా తమ్ముళ్ళ ఏ మూవీ రాబోతుంది? అన్నా తమ్ముళ్ళ మూవీ అని అంటే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ రాబోతుందా, లేదా మరి చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర మూవీ రాబోతుందా అనేది అయితే ఒక పెద్ద ట్విస్ట్గా అయితే మారింది. సో ప్రతి ఇయర్ సెప్టెంబర్ కానివ్వండి, సంక్రాంతిలో పోటా పోటీగా చాలా మూవీస్ అయితే వస్తూ ఉంటాయి. మరి బాలకృష్ణ గారు ఇప్పుడు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు. అఖండతో పాటు అంటే మనకి అఖండ 1 చూసుకున్నా కానీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని అయితే మనందరికీ తెలిసిందే. ఎంత కలెక్షన్ చేసింది, ఓటీటీలో కూడా ఏ విధంగా ఎంత బీభత్సంగా కలెక్షన్ చేసింది అనే విషయం అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఓజీ అయితే చాలా వినిపిస్తూ ఉంది. అంతెందుకు మనకి హరిహర వీరమల్లు రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయితేనే ఎంత షేక్ చేసిందో మనమైతే చూసాము. ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అంటే చాలా మంది ఈ ట్రైలర్ కోసం అయితే చాలా అయితే వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం అయితే చాలా నటించారు. అది ఇప్పుడు మన జూలైలో అయితే రిలీజ్ కాబోతున్నట్లయితే ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఆ మూవీ గురించి పక్కన పెడితే కనుక మెయిన్ ఓజీ గురించి చాలా మంది హరిహర వీరమల్లు అప్పుడు కూడా అంటే ఆ థియేటర్లో ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో అప్పుడు కూడా ఓజీ 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 అనే చాలా మంది అయితే అరుస్తూ ఉన్నారు. మరి ఈ ఓజీ పోస్ట్పోన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? పోస్ట్పోన్ చేసే దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఓజీ విషయంలో మాత్రం హరిహర వీరమల్లు మూవీ మాత్రం చాలా పోస్ట్పోన్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ కూడా చాలా బాగా హిట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఓజీ కోసం. సో మరి ఓజీ ఎప్పుడు రాబోతుంది? అదేవిధంగా అండ్ ఇది అఖండ మూవీ అయితే మనకి సెప్టెంబర్ 25న అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి విశ్వాంబర మూవీ. సో అన్నదమ్ములకు మరి పోటీ ఉండబోతుందా, లేదంటే అన్న తగ్గుతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గుతారా, లేదు 3 మూవీస్ పోటా పోటీ పడబోతున్నాయా అనేది అయితే చూడాలి. ఎందుకంటే మనకి అఖండ మూవీతో అంటే మన బాలకృష్ణ గారితో ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ పడితే ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ మూవీ వస్తే ఏ విధంగా ఉంటుంది, మరి ఏ మూవీకి ఎక్కువ హైప్ ఇస్తారు, ఏ మూవీకి ఎక్కువ హిట్ చేస్తారు. సో 2 మూవీస్ బాగుంటే 2 మూవీస్ని అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగా హిట్ చేస్తారు. ఎందుకంటే మన మెయిన్ తెలుగు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఫ్యాన్స్ అయితే ఏ మూవీనైనా కానీ మంచి ఆదరిస్తారు. అంటే మనకి ఇప్పుడు మంజుమల్ బాయ్స్ తీసుకున్నా కానివ్వండి, సో మనకు అది వేరే లాంగ్వేజ్ మూవీ అయినప్పటికీ ఎంత బాగా హిట్ చేశారో మనమైతే చూసాము. సో అలాగే ఈ మూవీస్లో 3 మూవీస్ బాగుంటే కనుక 3 మూవీస్ బీభత్సంగా అయితే హిట్ చేసేసారు. కానీ మనకి ఇందులో ఎక్కువ వినిపించేది మాత్రం ఓజీ ఓజీ ఓజీ, అదే విధంగా అఖండ. మరి బాలయ్య గారిని బీట్ చేస్తారా అన్న తమ్ముళ్ళు, మరి ఏ విధంగా బీట్ చేస్తారు అనేది అయితే చూడాలి. సో మరి ఓజీ విషయానికి వస్తే కనుక ఇది కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదంటున్నారు. అదేవిధంగా మనకి విశ్వాంబర మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో 18కి 25కి అయితే జస్ట్ 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి మరి ఈ 7 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, చలో చూసుకుందాం అన్నట్లు ఉంటుందా మూవీ. మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్, అదేవిధంగా మన జై బాలయ్య గారి ఫ్యాన్స్, సో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఏ విధంగా అప్పుడు ఎంత బాగా చేస్తారు అండ్ ఇక్కడ మరి ఎవరు ఈ ఫ్యాన్స్ని ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేస్తారు మూవీస్ వల్ల అనేది కూడా చూడాలి. సో హరిహర వీరమల్లు ట్రైలర్ తర్వాత అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఇంకా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయిన విధంగా అయితే ఉన్నట్లయితే సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయారు చాలామంది ఇంకా ట్రైలర్ చూసాక. సో మూవీ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి హరిహర వీరమల్లు గ్లిమ్స్ వచ్చినప్పుడు అంత మాత్రమే ఉన్నారు, కానీ అప్పుడు కూడా మేము ఓజీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పటికీ టీషర్ట్స్ కానివ్వండి, ఆయన అక్కడక్కడ చిన్న బ్యానర్లు కానివ్వండి, హరిహర వీరమల్లుకి కూడా ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇంకా మెయిన్ ఆంధ్రాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా కట్అవుట్లు కూడా ఏ విధంగా చేశారు, ఎంత పెద్దగా చేశారు అనేది అయితే
మనం చూసాము. అంత గ్రాండ్గా చేశారు. జస్ట్ ట్రైలరే అంత గ్రాండ్గా ఉంటే ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో అదే విధంగా మరి ఈ హరిహర వీరమల్లుకి ఇంత ఈ బజ్ ఉంటే మరి ఓజీ ఇప్పటి నుండో చాలా మంది ఈ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఓజీలో చిన్న క్లిప్ వచ్చినా కానీ ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హంతు లేదన్నట్లయితే అంత బాగా ఇది వెయిట్ చేస్తున్నారు. అంటే చిన్న పోస్టర్ వచ్చినా కానివ్వండి, దాన్ని అయితే మెయిన్ చాలా బాగా హైలైట్ చేస్తున్నారు కాబట్టి మరి ఏ మూవీ బాగుండబోతుంది సెప్టెంబర్లో, మరి పోటాపోటీగా రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు లేదు కాబట్టి, సో మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. అదేవిధంగా మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. విశ్వంబర, సో మరి చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. విశ్వంబర ట్రైలర్ గురించి మనం విశ్వంబర టీజర్ వచ్చినప్పుడు కూడా అది చూసుకున్నట్లయితే కనుక చాలామంది గ్రాఫిక్స్ మీద అయితే కొంచెం ఎక్కువ కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో అందుకే ఎక్కువ విశ్వంబర గురించి అయితే మాట్లాడడం లేదు. బట్ ఓజీ ఆర్ అఖండ 2 మరి ఈ రెండు మూవీస్లో ఏది రాబోతుంది? మరి ఓజీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుందా, లేదంటే సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందా? 18న రిలీజ్ అయితే కనుక సో 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి మరి అప్పుడు తర్వాత మళ్ళీ అఖండ వచ్చి మరి ఓజీని బీట్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మన బాలయ్య గారిది ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీస్ వచ్చినా కానీ సీరియల్గా అన్ని మూవీస్ వరుసగా హిట్ కొట్టుకుంటూనే వస్తున్నారు. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ అయితే హిట్ వస్తున్నాయి. సో అది కూడా చూడాలి. మన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే కొన్ని యావరేజ్గా అన్నప్పటికీ చిరంజీవి గారి మూవీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కాబట్టి సో మరి చిరంజీవి గారి ఈ విశ్వంబర మూవీ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. అండ్ ఇప్పుడు మరి ఓజీ మూవీ, సో చాలా ఓజీని నేను ఎందుకు ఇంత హైప్ చేస్తున్నానంటే, ఎందుకంటే మనకి హరిహర వీరమల్లు అప్పుడే నేను చాలా చూసాను. ఏదైతే నేను థియేటర్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి అప్పుడు అంత ఫ్యాన్స్ అంత హైప్ చేశారు కాబట్టి సో అలా ఓజీ కోసం చాలా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఓజీకి కూడా మంచి బజ్ ఉంది అన్నట్లయితే ఇప్పటి నుండే తెలుస్తూ ఉంది. సో హరిహర వీరమల్లు మరి ఎంత కలెక్షన్ కొడుతుందని అది కూడా చూడాలి. ఈ మంత్లోనే వస్తుంది కాబట్టి సో ఇంకా మనకి ఆ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది. సో ఫైనల్గా ఇంకా ఓజీ కూడా వచ్చిందంటే ఇంకా మెయిన్ హైలైట్ అయిపోతుంది. దాని ద్వారా ఇప్పుడు అఖండ 2, సో అఖండ 2 కూడా రిలీజ్ అయిపోయిందంటే ఇంకా మనకి ఆ ట్రైలర్లోనే ఎంత ఆట ఆడిస్తున్నాడో మనమైతే చూసాము. ఒక్క శూలంతోనే అందరిని అయితే చంపేస్తూ ఉంటాడు. ఒక రౌండ్ తిరిగిందంటే గతం అందరు స్మాష్ అయిపోతూ ఉంటారు. మరి ఇంకా మూవీ వచ్చిందంటే జస్ట్ బాలయ్య గారు ఒక అడిగేసినా కానీ ఒక డైలాగ్ చెప్పినా కానీ అసలు ఆ థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. అలాంటిది ఇంకా కలెక్షన్స్ అనుకోవచ్చు. బట్ ఏదైనా మనకి ఫస్ట్ హాఫ్లో అంటే మనకి ఫస్ట్ షోలోనే మొత్తం తెలిసిపోతుంది కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటాయి అనేది అయితే ఈ 3 చూడాలి. కానీ మూడింటికైతే ఒక్కొక్క మూవీకి అయితే మెయిన్లీ ఒక 7 రోజుల గ్యాప్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ 18కి రిలీజ్ అయితే కనుక అట్లీస్ట్ ఇంకొకటి సెప్టెంబర్ 25కి అయితే రిలీజ్ కానున్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి మరి 7 రోజుల గ్యాప్లో ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి.